అమ్మ మనకు అన్ని ఇస్తుంది, ఏది కోరుతుంది. కనుక జగన్మాతని కూడా మీ జీవితంలో మీకు ఏమి రావాలన్నా, కష్టాలు పోవన్నా, దుఃఖాలు పోవన్నా, బాధలు పోవన్నా మనసులో కలుసుకోండి. మీకు సుఖము, శాంతి, ఆనందం, ఐశ్వర్యము అన్ని కలిగించాలని అమ్మని ప్రార్థన చేస్తూ చక్కగా కళ్ళు పోసుకొని అమ్మలో కన్ను ఎవరు కళ్ళు తెరవద్దు, కళ్ళు ఎవరు తెరవద్దు. ప్రశాంతంగా కళ్ళు పోసుకొని బొట్టు పెట్టుకునే దగ్గర మీ మనసులు పెట్టుకొని అమ్మలో లీనం అయిపోయినట్టుగా చక్కగా ప్రశాంతమైన నామ సంకీర్తన చెప్తున్నాం. ఓ అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, ఆది పరాశక్తి పాలయమా, ఆది పరాశక్తి పాలయమా, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, ఆనంద రూపిణి పాలయమా, ఆనంద రూపిణి పాలయమా, ఓం జగజనని మాధవవాణి, ఓం జగజనని మాధవవాణి, త్రిలోక జనని పాలయమా, త్రిలోక జనని పాలయమా, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, ఆది పరాశక్తి పాలయమా, ఈశ్వరి శాంకరి ఓంకారేశ్వరి, ఈశ్వరి శాంకరి ఓంకారేశ్వరి, దేవి మహేశ్వరి పాలయమా, దేవి మహేశ్వరి పాలయమా, అంబ పరమేశ్వరి అన్నపూర్ణేశ్వరి, అంబ పరమేశ్వరి అన్నపూర్ణేశ్వరి, అజ్ఞాన నాశిని పాలయమా, అజ్ఞాన నాశిని పాలయమా, శక్తి మహేశ్వరి అర్ధనారీశ్వరి, శక్తి మహేశ్వరి అర్ధనారీశ్వరి, దుర్గా సరస్వతి పాలయమా, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, ఆనంద రూపిణి పాలయమా, ఆది పరాశక్తి పాలయమా, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, ఆనంద రూపిణి పాలయమా, ఆనంద రూపిణి పాలయమా,
దేవి మహేశ్వరి పాలయ మాం అంబ పరమేశ్వరి అన్నపూర్ణేశ్వరి అంబ పరమేశ్వరి అన్నపూర్ణేశ్వరి అజ్ఞాన నాశిని పాలయ మాం అజ్ఞాన నాశిని పాలయ మాం శక్తి మహేశ్వరి అర్ధనారీశ్వరి శక్తి మహేశ్వరి అర్ధనారీశ్వరి దుర్గా సరస్వతి పాలయ మాం దుర్గా సరస్వతి పాలయ మాం అంబ పరమేశ్వరి అన్నపూర్ణేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం ఆది పరాశక్తి పాలయ మాం ఓం శక్తి 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 ఓం బ్రహ్మ శక్తి విష్ణు శక్తి శివ శక్తి ఓం బ్రహ్మ శక్తి విష్ణు శక్తి శివ శక్తి ఓం శక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఓం శక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఓం విద్యాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఓం ఆదిశక్తి పరాశక్తి మహాశక్తి ఓం ఆదిశక్తి పరాశక్తి మహాశక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం బ్రహ్మశక్తి విష్ణు శక్తి శివ శక్తి ఓం బ్రహ్మశక్తి విష్ణు శక్తి శివ శక్తి ఓం విద్యాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఓం విద్యాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఓం ఆదిశక్తి పరాశక్తి మహాశక్తి ఓం ఆదిశక్తి పరాశక్తి మహాశక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం ఆది పరాశక్తి జగజ్జనని మాతాకి ఆది పరాశక్తి మాతాకి దుర్గా మాతాకి అందరూ కూడా చక్కగా భోజన ప్రసాదం చేసుకోండి. సాయంత్రం 4 గంటలకి క్రియాయోగ ధ్యానం తరగతి ఉంటుంది. చక్కగా మీరు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ రోజంతా నిశ్చించుకుంటారు. చాలు మనము నిత్య జీవితంలో రోజు లేవంగానే మనము మీరు పెద్ద రోజు పూజ చేయాలంటే కూడా అందరికి మీరు రాకపోవచ్చు. మీరు ఎక్కువ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కనుక మీరు దేవుడికి మీరు వండిన భోజనాన్ని ఒక చిన్న పాత్రలోకి తీసుకొని మీరు వండిన కూరని ఆ పాత్రలో వడ్డించి చక్కగా అమ్మవారికి, శివుడికి, నారాయణుడికి, మీ ఇంట్లో మీ ఇంటి దైవము, మీ గృహం, మీ ఇంటి దైవము, మీ కుల దైవము దేవుడికి ప్రసాదం పెట్టి 2 అగరబత్తులు ముట్టించి ఒక దీపం వెలిగించి దేవుడికి ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ధ్యాన స్వాహ, ఉదాన స్వాహ, సమాన స్వాహ, బ్రహ్మణ స్వాహ అని
ఇష్ట దైవానికి ఈ నైవేద్యాన్ని సమర్పించి చక్కగా నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని తీసుకొచ్చి ఈ యొక్క మీ ఇంటిలో భోజనం ఉంటుంది, ఆ భోజనంలో కలుపుకోండి. దేవుడికి నమస్కరించుకొని రోజు దైవనామాన్ని ఓం నమ శివాయ, ఓం శ్రీ మాత్రే నమః, ఓం దుర్గా మాత్రే నమః, ఓం రామాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం ఆంజనేయాయ నమః. మన ఇష్ట దైవానికి ఓం అనాలి. స్టార్టింగ్ లో మొదట ఓం అని చెప్పి మన శివుడు ఇష్టం అంటే ఓం నమ శివాయ, నారాయణుడు ఇష్టం అంటే ఓం నారాయణాయ నమః, రాముడు ఇష్టం అంటే ఓం రామాయ నమః, మీకు దుర్గా మాత ఇష్టం అంటే ఓం దుర్గాయ నమః. అట్లా మనకు నచ్చిన మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపం చేసుకుంటే మన ఇల్లు శుభకరంగా ఉంటుంది, మనకు ఆరోగ్యం శాంతి అన్ని లభిస్తాయి. అయితే ఇక్కడ ఈ రోజు అలంకరణ ఏంటి? అన్నపూర్ణాదేవి అలంకరణ చేస్తున్నాం. అలాగే మనము ఈ యొక్క దేవి నవరాత్రుల్లో భాగంగా అన్నపూర్ణాదేవి అలంకరణ చేసుకుని రుద్ర సహిత శ్రీ అన్నపూర్ణాదేవి హోమాన్ని మనం జరుపుకున్నాం. అయితే ఇక్కడ అన్నపూర్ణాదేవి అంటే ఏంటి? అన్న అంటే అన్నం వస్తుంది పేరు. అన్న అంటే అన్నము. తర్వాత పూర్ణ అంటే ఈ యొక్క మనకు సమృద్ధి మరియు పరిపూర్ణత. ఏ పనిలో కానీ పరిపూర్ణత రావాలన్నమాట. పర్ఫెక్ట్నెస్, పరిపూర్ణత అంటే పర్ఫెక్ట్నెస్. కనుక మనకు ఆ పరిపూర్ణత మనకు లభించాలంటే, అన్నం సమృద్ధిగా లభించాలంటే, అలాగే మనం పరిపూర్ణత లభించాలంటే అన్నపూర్ణాదేవిని మనము అర్చించాలి, పూజించాలి. ఈ రోజు మనము అర్చిస్తున్నాము, పూజిస్తున్నాము. అవకాశం ఉన్నప్పుడల్లా నిజంగా అర్చించుకొని పూజించుకోవాలి. అయితే ఈ యొక్క అంతనిత్య అన్నపూర్ణమాయ అని పరమేశ్వరుడు పార్వతీమాతతో కైలాసంలో పలికారు. అంతనిత్య అన్నపూర్ణమాయ అన్నారు. అన్నం అన్నప్పుడు అమ్మవారికి అన్నపూర్ణమాయ అంటే ఎలా అని అమ్మవారికి కోపం వచ్చేసి పూర్తిగా ఈ యొక్క సర్వజీవ అన్నాన్ని నిలిపివేసింది. తద్వారా బ్రహ్మాండంలో ఉండే సర్వజీవరాశులు అంటే మానవులు కూడా అందులోనే వస్తారు. ఇంకా సర్వజీవరాశులకి ఆఖరితో అరమతించిపోయారు దేవి దేవతలు కూడా. ఇక అరమతించిపోయినప్పుడు పరమశివుడు ఈ సత్యాన్ని తెలుసుకున్నారు. అయ్యో నేను పలికిన ఒక మాటకు అమ్మవారికి కోపం వచ్చింది, పార్వతీదేవికి, పార్వతీ మాతకు. అయ్యో అన్నాన్ని అందరికీ నిలిపివేసింది. తద్వారా అన్ని జీవులు దుఃఖంలో అలమటిస్తున్నాయి. ఏం చేయాలని ఏ అమ్మవారైతే అన్నాన్ని నిలిపివేసిందో తిరిగి ఆ అమ్మవారిని ప్రసన్నులను చేసుకుంటే బాగుంటుందని శివపరమాత్మ ఆలోచన చేసి అమ్మ జగన్మాత అని ఇక పోరాడు కదా, అమ్మతో బాగా పోతే కడుపుని అన్ని తెచ్చి పెడుతుంది అన్న కదా. ఎందుకు ఇంట్లో ఉంటే కూడా మీరు పొగకపోతే మీకు రోజు భోజనం రాదు అంతేగా. ఏదైనా కోపంలో గురువు ఉన్నారనుకోండి, మీ నాయన ఇంత గొప్పవాడు, మీ అమ్మ ఇంత గొప్పది, మీ వంశం ఇంత గొప్పది, మీ ఇంటి వాళ్ళు కదా వాళ్ళ ఇంట్లో ఉండాలి. అట్లాగా వాళ్ళ ఇంట్లో ఒకటి మీరు గొప్ప అన్నారు అనుకోండి, అయినా మీకు కావలసిన సేవలు అన్ని చేసి పెడతారు. కనుక ఇక అమ్మవారు ఎట్లా పుట్టింది, ఎట్లా తపస్సు చేసింది, ఎట్లా శివుని పొందింది అని లక్షల సంవత్సరాలు తపస్సు చేసి శివుడిని పొందింది అనేది ఆ కథంతో చెప్పే వరకు అమ్మవారు నీ ప్రసన్నులు చేసి ఇక నీకంటే ఎవరు త్రిలోక జనని నీవు ఇక అని చక్కగా అమ్మవారిని ఎంతో స్తోత్రాలు చేసి నువ్వు అన్నం పెట్టకపోతే ఏ జీవి బ్రతకదు, అన్నం లేదు ఏ జీవి బ్రతకదు అని శివుడు ఒప్పుకునే వరకు అమ్మవారు ప్రసన్నత చెంది కాశీలోన అన్నపూర్ణేశ్వరిగా వెలిసి అందరికి అన్నదానం చేస్తూ సకల జీవరాశులకు భిక్ష పెట్టింది. తిరిగి శివపరమాత్మ భిక్ష పాత్ర తీసుకొని ఈ యొక్క పార్వతీ మాత దగ్గర భిక్ష స్వీకరించారు. కనుక భిక్ష స్వీకరించి అమ్మవారు కాశీలో అన్నపూర్ణేశ్వరి దేవిగా వెలిసిందన్నమాట. కనుక ఇక సర్వజీవులకు భిక్ష పెడుతుంది కాబట్టి బ్రహ్మాండంలోని సర్వజీవులకు భిక్ష పెడుతుంది కాబట్టి అమ్మవారిని అన్నపూర్ణేశ్వరి నామము స్థిరస్థాయిగా నిలిచింది. కనుక మనము అన్నం కావాలంటే మరి ఏం చేయాలి? అన్నం ఎట్లా వస్తుంది? వ్యవసాయం పెట్టేనా చెప్పండి, వ్యవసాయం పెట్టే కదా. వ్యవసాయం కావాలంటే ఏం కావాలి? వర్షాలు కావాలన్నా, మరి వర్షాలు కావాలన్నా, మరి అలాగే శశిశామలంగా పంటలు బాగా పండాలన్నా, రైతులు బాగుంటారు, పాడి పంట బాగుంటారంటే ఏం చేయాలి? యజ్ఞాలు చేయాలి, పూజలు చేయాలి. ఇవన్నీ అమ్మవారిని ప్రసన్నత చేసుకోవాలి. ఎవరు? అన్నపూర్ణేశ్వరి దేవిని. ఆమెని ప్రసన్నత చేసుకున్నప్పుడు మనకు
సకాలంలో వర్షాలు కురుస్తాయి, పాడి పంటలు బాగుంటాయి, తద్వారా మనకు అన్నానికి కొరవ లేదు. ఇంత బంగారం ఉంటే తింటారా? నోట్ల గంటలు ఉంటే తింటారా? చెప్పండి. ఎన్ని బిల్డింగ్లు ఉన్నా, ఎంత డబ్బున్నా, బిల్డింగ్ అన్నం, ఆహారమే జీవనం. అన్నమయ దేహం, ఈ పాంచ భౌతిక దేహానికి ఏం అవసరము? అన్నమయ దేహము. మొదటిది అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం అని పంచ కోశాలు ఉంటాయి. మొదటి అన్నమయ కోశంతో ఈ శరీరం నడుస్తుంది. ఈ శరీరం నడవాలంటే అన్నం కావాలి. అన్నం కావాలంటే అన్నపూర్ణేశ్వరి దేవిని అర్చించాలి. కనుక మనం జై బోలో అన్నపూర్ణేశ్వరి మాతాకి, యజ్ఞ భగవానికి, దుర్గా మాతాకి.